హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నా ఛానల్లో నేను ఏం చేయబోతున్నానంటే, అందరూ వాట్స్ ఇన్ మై బ్యాగ్ చూపించారు కదా. సో నేను వాట్స్ ఇన్ మై కార్, నేను నా కార్లో ఏమేమి క్యారీ చేస్తాను, సో నా షూటింగ్స్కి ఏమైనా అవసరం ఉన్న అవి ఏమేమి క్యారీ చేస్తాను అండ్ నా కార్కి సంబంధించిన ఏమేమి క్యారీ చేస్తాను అన్నది మీ అందరికీ చూపిస్తాను. అండ్ నాతో పాటు మా కోడలు కూడా చూపిస్తుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, స్పెట్స్ బాగా పెట్టుకో. హాయ్ చెప్పు, హాయ్ గట్టి చెప్పాలి. హాయ్ ఇవి చెప్పు, హాయ్ అని. సో మేమిద్దరం కలిసి ఈరోజు నా ఛానల్లో మేము కార్ టూర్ అనేది చేయబోతున్నాము. నార్మల్గా అయితే నేను ఇంతకు ముందు కూడా వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ స్టాప్ చేయడం జరిగింది, జ్యోతి బ్లాగ్స్ అనేసి. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, నా రియల్ లైఫ్లో ఎలా ఉంటాను ఏంటి అనేసి మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ నేను ఎక్కడెక్కడ షాప్ చేస్తాను లేదంటే ఎక్కడెక్కడ షూటింగ్స్కి వెళ్తాను అవన్నీ కూడా మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్గా నైట్ పడుకొని ఉంటే చాలా రోజులు అయింది కదా, అసలు స్టార్ట్ చేద్దాము. ఇంతకు ముందు కూడా అనుకోండి సగం వీడియోస్, ఒక 2-3 వీడియోస్ చేసి మళ్ళీ స్టాప్ చేయడం జరిగింది. అండ్ మళ్ళీ అందుకని ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చేద్దాం అన్ని థింక్ చేస్తుంటే అందరూ చూపించే ఏంటి వాట్స్ ఇన్ మై బ్యాగ్ చూపించారు. నాకేం థాట్ వచ్చింది, అందరూ వాట్స్ ఇన్ మై బ్యాగ్ చూపించారు కాబట్టి సో నేను ఏమైనా కొత్తగా చేద్దాము, కొత్తగా ఏమైనా చూపిద్దామా అనేసి నేను వాట్స్ ఇన్ మై కార్ చేస్తున్నా. సో నా కార్లో ఏమేమి క్యారీ చేస్తానో మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నా. మీ అందరు నాకు సపోర్ట్ చేస్తే, మీ అందరు సపోర్ట్ వల్ల నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. అండ్ నా ట్రావెలింగ్ కానీ మొత్తం అన్నీ కూడా నేను మీ అందరికీ షేర్ చేసుకుంటాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి, ఎవ్రీ వీక్ వీడియోస్ ఉంటాయి. అండ్ తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన కార్ అయితే మనం ఏమేమి క్యారీ చేస్తున్నామో అవన్నీ కూడా నేను మా కోడలు చూపిద్దాం అనుకుంటున్నాను. అదైతే ఊకే తిరుగుతుంది అటు ఇటు, చిన్నపిల్లలు కదా ఎప్పుడు ఒక దగ్గర ఉండరు కదా. సో అందుకనే నేను మీ అందరికి చూపించేస్తాను. యాక్చువల్లీ నేను పొట్టిగా ఉంటా కదా, అందుకని సీట్ ముందుకు వేసుకుంటాను. సో నార్మల్గా అయితే నేను చాలా పొట్టిగా ఉంటాను కదా, సో అందుకని నేను సీట్ ఇలా కొంచెం బ్యాక్ వేసుకుని చూపిస్తా. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు చాలా ఇష్టమైనది నేను నా కార్లో డెఫినెట్గా క్యారీ చేస్తాను. అండ్ నా కార్ కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నా కార్లో ఎక్కువ, నేను కార్ కొన్నప్పటి నుంచి నా కార్లో ఏం క్యారీ చేస్తాను అంటే మెయిన్ థింగ్ ఒకటి ఉంది. సో ఐ విల్ షో యూ. సో ఇది ఏంటంటే మై బైబుల్. యాక్చువల్లీ మా మమ్మీ ఇచ్చారు నాకు గిఫ్ట్గా. సో ఇది ఇప్పటి నుంచి ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను నా దగ్గర క్యారీ చేస్తున్నా. అండ్ కార్ కొన్నప్పటి నుంచి నేను నా కార్లో క్యారీ చేస్తాను. సో ఎందుకంటే నాకు చాలా గాడ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా లైఫ్లో నేను ఇంత బాగున్నాను, ఇంత మంచిగా ఉన్నాను అంటే అది నాకు దేవుడు ఇచ్చిన వరం. అన్నిట్లో సపోర్టింగ్ అని, అందరూ సపోర్ట్ చేయడం అని, అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు, అందరూ ఎంకరేజ్ కూడా చేస్తారు. ప్రతి దగ్గర అన్ని చాలా బాగా, నాకు అన్ని పాజిటివ్ గానే ఉంటాయి. సో నేను ఎక్కువ ట్రస్ట్ చేస్తాను గాడ్కి. నాకు ఏమన్నా కొంచెం బాధ వచ్చి, సో అలా వచ్చినా కూడా నేను గాడ్కి ప్రేయర్ చేయగానే సో నాకు అన్ని మొత్తం పాజిటివ్ గా అవుతాయి. మార్నింగ్ రిఫ్రెష్ గా, మార్నింగ్ లేచేలోపు మొత్తం అన్ని నార్మల్ అయిపోతాయి. సో అందుకని నేను ఎప్పుడు నా కార్లో క్యారీ చేసేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాకు చాలా ఇష్టం. అండ్ చాలా ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు కూడా నా కార్ కొన్న తర్వాత నుంచి ఇది నా కార్లోనే ఎప్పుడు ఉంటుంది. బాయ్ చెప్తుంది. చెప్పు అందరికి. అత్త కొత్త ఛానల్ ఓపెన్ చేసింది కదా, సో అందరికి చెప్పు, హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అను చెప్పు. హాయ్ చెప్పు, పోనీ హాయ్ చెప్పు. స్పెట్స్ పెట్టుకునేది పెట్టుకోవా? స్పెట్స్ పెట్టుకో.
సో ఆమె అయితే అంతేలేండి ఎప్పుడు. సో ఇంకొకటి మెయిన్ థింగ్, నవ్వకండి ఎవరు, ఇది నా స్ట్రెస్ బాల్. యాక్చువల్లీ చాలా ఇష్టం. ఎప్పుడైనా షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కొంచెం స్ట్రెస్ ఉంటుంది కదా ఎవరికైనా వర్క్ తర్వాత. సో అందుకని నాకు కార్లో ఎప్పుడు నేను స్ట్రెస్ బాల్ ని క్యారీ చేస్తాను. సో ఇంకొక థింగ్ వచ్చేసి సో ఇది అయితే నా ఫ్రెండ్ నాకు ఎప్పుడు నా ఇంటర్లో ఉన్నప్పుడు ఇచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ శృతి అని, తను నా బెస్ట్ ఫ్రెండ్ నాకు 4 years బ్యాక్ ఇచ్చింది. 4 years బ్యాక్ ఇచ్చింది నాకు ఇది. సో నేను అందుకనే నేను ఇది అప్పటి నుంచి అండ్ ఇప్పటి వరకు ఇది నాతోనే ఉంది. అండ్ అందుకే నాకు కార్గొన్న తర్వాత కూడా నేను ఇక్కడ పెట్టుకోవడం అన్నది జరిగింది. సో దీని గురించి అయితే ఇదే నా ఫ్రెండ్ ఇచ్చింది కాబట్టి నేను ఎప్పటి నుంచో అండ్ నాకు నచ్చింది. అండ్ అన్ని ఇయర్స్ నుంచి నా ఇంటర్ నుంచి అది నేను క్యారీ చేస్తున్నా. అండ్ కార్గొన్న తర్వాత అది పెడదాం అనుకొని సో పెట్టేశాను అది. సో నా డాష్ బోర్డ్ లో కూడా ఏముంటాయో అది కూడా చూపించేస్తాను. సో సో నా డాష్ బోర్డ్ లో కూడా ఏముంటాయో నేను చూపించేస్తాను. యాజ్ యూజువల్ అందరి దగ్గర ఉండేది టిష్యూస్, కొత్త ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ వెట్ వైప్స్, ఎందుకంటే నాకు షూటింగ్ అయిపోగానే బాగా యూజ్ చేసేది వెట్ వైప్స్. షూటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందో, మేకప్ ఎప్పుడెప్పుడు రిమూవ్ చేద్దామా వెంటనే వచ్చేసి నా మేకప్ అనేది వెంటనే రిమూవ్ చేయకపోతే నాకు ఏదో ఫేస్ మీద మాస్క్ వేసుకున్నట్టు ఉంటుంది. సో ఎప్పుడు నా దగ్గర నేను క్యారీ చేసేది ఎక్కువ వెట్ వైప్స్ అనేది. సో ఓకే, ఇంకొకటి వచ్చేసి నా స్పెక్స్ ఆల్రెడీ పెట్టుకున్నా, ఎప్పుడు క్యారీ చేస్తా. అండ్ ఇది నా షూటింగ్ లైఫ్ లేండి, నార్మల్ గా పెట్టుకున్నాము, రెగ్యులర్ గా ఏం క్యారీ చేయను, నార్మల్ గా పెట్టుకున్నాము. నా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు పేపర్ పాస్డ్ అయినట్టు. నాకు ముందు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది యాక్చువల్లీ. ఇప్పుడు దాకా ఎల్ఎల్ఆర్తో తిరిగాను అనమాట. 6 months నేను డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఒక 6 months టైం అనేది ఉంటుంది కదా. సో నేనైతే నాకు కొంచెం అది బద్ధకం ఉండే. సో నేను 6 months తర్వాత లాస్ట్ డేట్ 6 months తర్వాత లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ రోజు నాకు గుర్తొచ్చింది, అయ్యో నా డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పి. అప్పుడు దాకా నేను నా కార్ ఎల్ఎల్ఆర్తోనే నడిపాను. సో ఏదో అలా నడిపి పాస్ అయ్యి లైసెన్స్ వచ్చిందనమాట. అండ్ ఇదొకటి వ్యాలెట్, ఎక్కువ ఏం పెట్టాను. అండ్ నా బ్యాగ్ ఇంకొకటి ఉంది, అది కూడా ఐ విల్ షో యూ. నార్మల్ అయితే ఆధార్ కార్డ్, దీంట్లో ఎక్కువ ఏం లేదు, నా కార్డ్. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టార్ బక్స్, ఎందుకంటే నేను ఎక్కువ కాఫీ ఇక్కడ ఏమైనా స్ట్రెస్ అయినప్పుడు లేకపోతే ఎప్పుడైనా కాఫీ తాగడానికి కార్డ్. అండ్ ఇది మా వదిన నాకు గిఫ్ట్ చేశారు, సో అందుకనే ఇక్కడ పెట్టుకున్నాను. మై క్రెడిట్ కార్డ్. ఏమి పర్టికులర్ గా ఏది నేను అంటే ఎలా ఉందో నా కారు అలానే చూపిస్తున్నాను. నేను ఏదో వీడియో కోసం అయితే సర్ది మరీ చూపించట్లేదు, ఎలా ఉందో అలానే చూపిస్తున్నా. అండ్ ఇది వచ్చేసి అప్పుడప్పుడు చిన్నపిల్లల చూయింగ్ గమ్స్. అండ్ అప్పుడప్పుడు అలా. సో మై చార్జెస్, నా దగ్గర చార్జెస్ చాలా ఉంటాయి. ఎప్పుడు ఏది నీడ్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి నేను అన్ని క్యారీ చేస్తుంటా. అండ్ ఇది ఇక్కడ ఎందుకుందో నాకు తెలీదు చెప్పాలంటే. యాక్చువల్లీ దీని బ్యాగ్ సపరేట్ ఉండే, ఇది ఎక్కడ మిస్ అయ్యి ఇక్కడ వచ్చిందో నాకు తెలీదు. ఎప్పుడు రెగ్యులర్ గా నాకు టూత్ పిక్స్ అంటే చాలా ఇష్టం. సో నేను నా టూత్ పిక్స్ కూడా ఎక్కువ క్యారీ చేస్తాను నాతో పాటు.
అండ్ సో ఇంకా ఇక్కడ ఏముంటుంది, జస్ట్ నా బిల్స్ అంతే. సో వెనకాల నాకు ఒక బ్యాగ్ ఉంది, అది కూడా నేను రెగ్యులర్ గా నాతో పాటు క్యారీ చేస్తాను. ఎందుకంటే ఎక్కడ పోయినా నా కార్డ్స్, నా ఎవ్రీథింగ్ ఈ బ్యాగ్ లోనే ఉంటాయి. సో ఇక్కడ కొంచెం డర్టీ ఉంది, ఏమనుకోకండి. ఎందుకంటే ఎలా ఉందో అలానే చూపిస్తున్నా. అండ్ నార్మల్ గా అయ్యో షాపింగ్. సో నేను ఎక్కువ యూజ్ చేస్తాను ఇది కూడా, సీడ్స్. సో నేను ఎక్కువ యూజ్ చేసేది ఈ బ్యాగే, ఎందుకంటే దీంట్లో ఎవ్రీథింగ్ నేను దీంట్లోనే పెట్టుకుందా. ఆ ఫోటోస్, మాయిశ్చరైజర్, లిప్ బామ్ అండ్ అందర్ వాచ్. ఎందుకంటే ఎప్పుడైనా బయటకి సడన్ గా ప్లాన్ వచ్చినప్పుడు మనం వెళ్ళడానికి ఒకటే ఉండద్దు కదా. సో నేను అందుకని అన్ని కొంచెం ఎక్కువ క్యారీ చేస్తాను. పర్ఫ్యూమ్, సమ్ బుక్స్ ఎప్పుడైనా కూర్చొని రాయడానికి. ఏం రాస్తానని అందరికి డౌట్ వస్తుంది, కానీ ఎవరైనా బిల్స్ లేకపోతే ఏదైనా సడన్ గా కావాలి అంటే అన్ని మన దగ్గర ఉండవు కదా. సో అందుకని నేను అప్పుడప్పుడు క్యారీ చేస్తాను. యాజ్ యూజువల్ మై చార్జర్, అందరికి డౌట్ రావచ్చు, ఇదేంటి ఏమంటారు వాట్స్ ఇన్ మై కార్ చూపిస్తుంది కదా, బ్యాగ్ ఎందుకు చూపిస్తుంది అని కూడా తెలుసు. నేను నార్మల్ గా రెగ్యులర్ గా యూజ్ చేసే థింగ్స్ నేను మీకు అందరికీ చూపిస్తున్నా. అండ్ someone gifted me actually yesterday, so wait, అది అలానే ఉండిపోయింది, ఇంట్లో తీసి పెట్టలే. టిష్యూస్, దిస్ మోస్ట్ వన్ ఏంటి అంటే నా కార్డ్స్ అనేది దీంట్లో ఉంటాయి. సో ఇది వచ్చేసి నా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, కార్డ్స్, నార్మల్ యాజ్ యూజువల్ కార్డ్స్ అన్ని నేను దీంట్లోనే యూజ్ చేస్తాను. కాపీస్ కూడా ఏం లేదు నా దగ్గర. యాక్చువల్లీ నేను ఎలా ఉన్నా అలానే క్యారీ చేస్తాను. యాక్చువల్లీ కాపీస్ పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ మనకి రాదు. అంటే మళ్ళీ మనం అప్లై చేసి మళ్ళీ అదంతా పెద్ద ప్రాసెస్, రిస్క్ అసలు వస్తుందో రాదో కూడా తెలియదు కాబట్టి. సో నార్మల్ ఎవరి దగ్గర అంటే అందరూ ప్రింట్ తీసుకొని పెట్టుకోవడం బెటర్. నేనైతే నార్మల్ గా క్యారీ చేస్తున్నా, నేను కూడా ప్రింట్ తీసుకొని తర్వాత పెట్టుకుంటాను. ఇది దీంట్లో నేను అన్ని క్యారీ చేస్తాను, కార్డ్స్ వరకు. సో అంతా ఏమి ఉండదు, ఇంకా పెద్దగా ఏం లేదు. ఇక నార్మల్ నేను ఎక్కువ షూట్స్కి వెళ్తే ఇది మరీ డర్టీగా ఉంది, సో ఏమనుకోకండి. అప్పుడప్పుడు సో అంటే ఇది నార్మల్ గానే ఇది ఒక డస్ట్బిన్ లాగా యూజ్ చేస్తాను నేను అప్పుడప్పుడు. ఇంకొంటే నా దగ్గర ఎక్కువ స్లిప్పర్స్ నేను ఎక్కువ క్యారీ చేస్తా. ఎక్కడ మనం ఎందుకంటే హైట్ ప్రాబ్లం కదా మనకి, సో అందుకని నేను ఎక్కువ స్లిప్పర్స్ అనేది నా కార్లో ఎక్కువ చేస్తా. ఎప్పుడు ఒక 4-5 పేర్స్ ఉంటాయి. సడన్ గా నేను ఎప్పుడు ఫ్లాట్స్ యూజ్ చేస్తా ఎక్కువ. సడన్ గా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా హైట్ గా ఉన్నప్పుడు తర్వాత మనకు చెప్పులు వేసుకోవాలనిపిస్తుంది అప్పుడు. సో అందుకని నేను ఎక్కువ క్యారీ చేస్తా చెప్పులు, మెయిన్ గా యూజ్ చేసే ఎక్కువ చెప్పులు. సో అంతే, సో ఇంతే, ఇంకేం ఉండదు. యాక్చువల్లీ అందరికి ఏదో కొత్తగా అనిపించవచ్చు, హోమ్ టూర్ లాగా, తర్వాత వచ్చేసి వాట్స్ ఇన్ మై బ్యాగ్ లాగా, వాట్స్ ఇన్ మై కార్. ఎందుకంటే నేను నైట్ పడుకున్నప్పుడు
నాకు ఆ థాట్ వచ్చింది, రేపు పొద్దున్న లేచి ఖచ్చితంగా రేపటి నుంచి నేను వీడియో స్టార్ట్ చేయాలి, ఖచ్చితంగా ఛానల్ అందరూ స్టార్ట్ చేస్తున్నారు, అందరు మంచి చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దు అని చాలాసార్లు అనిపించింది అనుకోండి. బట్ మళ్ళీ నాకు రీస్టార్ట్ చేద్దాం, రెగ్యులర్ గా చేద్దాం, ఆపకుండా చేద్దాం అనేసి నాకు అనిపించి నేను ఈరోజు చేద్దామని సో ఈ వీడియో అయితే చేస్తున్నాం. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి అండ్ అందరూ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు ఉంటాను. సో ఈ కూడా ఎందుకు మ్యామ్ అందరు ఎందుకని అడుగుతారు కదా, ఎందుకు క్యారీ చేస్తున్నానని. సో నార్మల్ గా ఇది ఎందుకు పెట్టుకొని చేస్తున్నా అంటే నేను కొంచెం హైబ్రోస్ చేయించుకున్నా, పర్మనెంట్ హైబ్రోస్, అందుకే నేను క్యాప్ తో చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వీడియో నుంచి సో నార్మల్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.